కొన్ని విత్తనాలైతే తీసుకొని అవన్నీ అయితే నేను పెట్టడం జరిగింది. ఇది విత్తనాల ట్రేలో పెట్టడం జరిగింది. ఆ వీడియో అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ కనుక మొట్టమొదటిసారి చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్స్ అయితే నా వీడియోని లైక్ చేసి ఫాలో చేసి షేర్ చేయండి. హలో, హాయ్, నమస్తే. ఇది వచ్చేసి విత్తనాల ట్రే అండి. మనం సీడ్స్ పెట్టుకుంటాం కదా. ఫస్ట్ కొన్ని మొక్కలు ఉన్నాయంటే మనం సీడ్స్ పెట్టుకుని అవి వేరే చోట మనం నాటుకుంటాం కదా. అదైతే విత్తనాల ట్రే అనమాట. ఈ సీడ్స్ అన్నిటిలో పెట్టుకోవడానికి మనం ఒక్క చోటే వేసేస్తే అది ఏ మొక్క పెడుతున్నామో ఏంటో అన్నది తెలీదు. ఒకేసారి మనం ఎక్కువ సీడ్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ట్రే కనుక యూస్ చేస్తే చాలా బాగా మనకి ఏ మొక్క వేసామన్న ఒక ఐడియా ఉంటుంది. ఇదైతే నేను నర్సరీలో తీసుకున్నాను. ఎంతో కదండి, 100 రూపీస్. ఇది నర్సరీలో తీసుకున్నప్పుడు మనం ఒక కోకోపీట్ని తీసుకుని దీని నిండా నింపే సైజ్ పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఈ సీడ్స్ అని నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. మనకి ఇక్కడ దొరకని సీడ్ అనమాట ఇది. మనకి ఇక హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మనకి యూట్యూబ్లో మిద్దె గార్డెన్లో చూపించిన సీడ్స్ వాళ్ళ దగ్గర నేను ఆర్డర్ చేశాను. ఈ సీడ్స్ అన్నీ కూడా పెట్టుకోవడానికి ఆల్రెడీ పెట్టేశాను. నేను పెట్టేయడం వల్ల అవి కొన్ని మొక్కలు వచ్చాయి, పోయాయి. కానీ ఆ మొక్కలు వచ్చినాయి ఏంటో అసలు అది ఎదిగి మళ్ళీ కాయ కాసే వరకు మనం ఇన్ని రకాలు పెట్టేసినప్పుడు ఏది పెడుతున్నామో తెలియట్లేదు. అందుకే ఈ ట్రే యూస్ చేసి నేను పెట్టానండి. ఇదైతే బ్లాక్ బ్రింజాలు మనకి ఇక్కడ దొరకదు. ఇది బ్లాక్ బ్రింజాలు ఇవన్నీ కూడా ఒక ట్రేలో వరుసగా పెట్టేసుకున్నాను. తర్వాత గజీనియా మిక్స్ అని చెప్పేసి డాలియా ఫ్లవర్స్ లాగా ఉంటాయండి. అవి కూడా నాకు వాళ్ళు పంపించారు. అవి కూడా ఇలా ఒక వరుస అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ మనము కోకోపీట్తో నింపేసిన తర్వాత దానిపైన కొంచెం కంపోస్ట్ వేసి అయితే మటుకు నేను సీడ్స్ పెట్టాను. ఈ సీడ్స్ అన్నీ కూడా ఇలా ఒక్కొక్క దాంట్లో కొన్ని వేసి పెట్టేసుకుని కొంచెం వాటర్ చిలకరించామంటే కనుక మనకు మొలకెత్తుతాయి. ప్లస్ మనం అక్కడ ఏం వేసుకున్నామన్న ఒక ఐడియా ఉంటుంది. అదే మనం బీరకాయ పొదలు ఇలాంటివి ఉన్నాయంటే మనం ఒక చోట పెట్టేసేయచ్చు. ఇవాళ కాదు కదా. ఇవేనండి గజీనియా ఫ్లవర్స్ అంటే ఇలా ఉంటాయి. అంటే ఇంచుమించు డాలియా ఫ్లవర్స్ లా ఉన్నాయి. ఈ సీడ్స్ అయితే నేను అందులో పెట్టాను. వస్తాయో రావో మనకు తెలియదు. ఇటు పక్క అయితే మట్టుకు పెట్టడం అయితే పెట్టాను. ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో రప్పించానండి. రాయల్ గార్డెన్ కుమారి అని మనకు ఆన్లైన్ ఛానల్ వస్తుంది కదా, మిద్దె గార్డెన్ ఛానల్. దాంట్లో అయితే వాళ్ళ దగ్గర రప్పించాను. ఫస్ట్ పెట్టి ఫెయిల్ అయ్యాను. ఈసారి దీంట్లో పెట్టి చూద్దామని ట్రై చేశాను. అలాగే ఇది వచ్చేసి వైట్ బ్రింజాలు అండి. బ్లాక్ బ్రింజాలు పెట్టాను కదా ఇందాక, వైట్ బ్రింజాలు అలాగే వైట్ పొడుగు బ్రింజాలు ఇలా వంగ రకాలు అయితే 4 రకాల వరకు ఇందులో పెట్టేశానండి నేను. ఇవన్నీ కూడా మనకి మించుగా మనం మొక్కలు రావడానికి ఒక 10 రోజులు పెట్టినా ఒక 15 రోజుల్లో మనం తీసుకుని వేరే చోట పాతుకోవచ్చు. అదే కుండీల్లో కానీ బయట కానీ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవాలి అని రూల్ ఏమీ లేదు. కానీ పెట్టుకుంటే బాగా మనకి ఇదే మొక్క వచ్చిందని ఒక ఐడియా ఉంటుంది. లేదంటే కనుక అది పెద్దదయ్యి పూసి వరకు మనం ఏ రకం పెట్టాము అది వచ్చిందా లేదా అనే కన్ఫ్యూజ్లోనే నేను ఒకసారి ఫెయిల్ అయిపోయానండి. ఆల్రెడీ పెట్టేసి నాకు అవి వచ్చాయి రాదో కూడా తెలియకుండా ఇప్పుడు కాసే వరకు వెయిట్ చేయాలి ఇవన్నీ ఇలా పెట్టాను. చెర్రీ టమాటో అండి, మనకి ఏజెన్సీలో దొరుకుతుంది చెర్రీ టమాటో అని. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవైతే చిన్నగా ఉంటాయి ఈ టమాటోస్. ఇది ఆల్రెడీ నేను పెట్టాను, నాకు కాస్తున్నాయి కూడా. మళ్ళీ ఇంకోసారి పెట్టానమాట సీడ్స్. ఇది కూడా అసలు చాలా దగ్గర ట్రై చేసి నాకు దొరికిన తర్వాత పెట్టాను. కొంచెం ఆనపకాయ పొదలు, కొన్ని బీరకాయ మొక్కలు కూడా నేను 2 ట్రేలో అయితే నింపేశానండి. ఇలా ఇన్ని రకాల మొక్కలు ఇవన్నీ కూడా మనం పెట్టుకోవాలంటే మట్టుకు ట్రేస్ పెట్టుకున్న తర్వాత మనం తీసుకుని పాతుకున్నాయి వేరేలా వస్తున్నాయి. మనం నార్మల్గా పెట్టుకున్నాయి అయితే వేరేలా నేనైతే గమనించాను. అది ఆన్లైన్లో మనకి 200 పైనే పట్టింది. ఇవి ఇలా సీడ్స్ వేసి పెట్టేసి మనం ఒక పక్కగా పెట్టి కొంచెం వాటర్ స్ప్రే చేసుకుంటే కనుక మనకి వెంటనే జర్మినేషన్ ఉంటుందండి. బీరకాయ పొదలు అయితే వెంటనే వచ్చేస్తాయండి. బీరకాయలు అయితే మిగతాయి అన్నీ లేట్గా అయినా కానీ వెంటనే వచ్చేస్తాయి. ఇవి తీసుకుని మళ్ళీ మనం వేరే పాట్స్లో చేసుకోవడమే. వైట్ బ్రింజాల్లో అయితే మట్టుకు చాలా బాగానే వచ్చిందండి. నేను ఆల్రెడీ పెట్టేసినవి మళ్ళీ రెండోసారి పెడుతున్నాను. ఈ ట్రే అయితే చాలా యూస్ఫుల్ ఉందండి. నేనైతే ఒకేసారి సీడ్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది. అది మేము పెట్టాము గుర్తున్నది అనుకున్న వాళ్ళకైతే ఇది వేస్ట్ అనుకోండి. కానీ నేను అలా పెట్టి ఏమేమి పెట్టానో కూడా గుర్తు లేకుండా అయిపోతుందని చెప్పేసి మళ్ళీ చిన్న పేపర్స్ తీసుకుని అది ఏమేమి పెట్టామో అసలు మనకి ఏమొచ్చాయో తెలుసుకోవడం కోసం అయితే విత్తనాలు పెట్టేసిన తర్వాత ఇలా పైన అంతా మళ్ళీ కోకోపీట్ ఒక పొర అయితే ఇలా వేసేసాను.
చిన్న చిన్న పేపర్స్ తీసుకుని అది సీడ్ ఏం రాసాను, అసలు ఏం పెట్టానని పేపర్స్‌తో కూడా నేను పెట్టుకున్నానండి. అది మనకి ఏవి మొలకెత్తాయో, ఏ మొలకలు ఎత్తలేదో మనకు తెలుస్తది కదా! చిన్న చిన్న పేపర్స్ అయితే తీసుకొని కట్ చేసి అవి ఇలా పెట్టేసాను. అవి మనకి ఏదైనా బతికింది, బతకలేదు అన్నది క్లియర్‌గా తెలుస్తది. మన మొక్కలో మనకయి వచ్చాయా, రాలేదా అన్నది ఇలా పెట్టుకోవడం. ఇవన్నీ మొలకెత్తినవా లేదో అన్నది మరొక వీడియోలో చూపించి మీకైతే చూపిస్తానండి. ఎంతవరకు జర్మినేషన్ ఉంది, ఎంతవరకు లేదు అనేది. ఆన్‌లైన్ సీడ్స్ అయితే బాగోవేమో అనుకున్న డౌట్ అయితే వద్దండి. బానే మొలకెత్తుతున్నాయండి. నేనైతే ట్రై చేసి రెండోసారి పెట్టుకోవడం. వచ్చే సీజన్ అన్నిట్లికి మనకు ఉండాలి కదా!